హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు మనం ఈ వీడియోలో మరొక మంచి ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ స్టడీస్లో భాగంగా లేదంటే జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇండియన్ హిస్టరీస్లో భాగంగా మనం చూడబోతున్నాం. ఈ ఇండియన్ హిస్టరీ అనేటువంటి టాపిక్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఈ టాపిక్ మనకి ఇచ్చాడు అంటే డెఫినెట్గా ఆ హిస్టరీలో మనకి అనేక టాపిక్స్ ఉంటాయి. సో మనకి హిస్టరీలో చదివితే యాన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అంటే పూర్వకాలపు చరిత్ర, మధ్యకాలపు చరిత్ర, నవీన కాల చరిత్ర అనేటువంటి విధంగా మనకి చరిత్ర అనేటువంటి విభజించబడడం జరిగింది. మనకి చరిత్రలో లేదంటే ఏ టాపిక్లో సిలబస్ ప్రకారం మనం ఆ టాపిక్ సంబంధించినటువంటి మెటీరియల్ సంపాదించి చదువుకున్నట్లయితే మనం రాసేటువంటి ఎగ్జామ్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అదేవిధంగా ప్రస్తుతం మనకి గ్రూప్స్ నడుస్తున్నాయి. అది టీఎస్పీఎస్సీ కానివ్వండి, లేదంటే ఇటు ఏపీపీఎస్సీ కానివ్వండి, లేదంటే రాబోయేటువంటి వేరే టీచర్స్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్కడైనప్పటికీ కూడా మనకి ఈ ఇండియన్ హిస్టరీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఆ క్రమంలో మనం అనేక వీడియోస్ చేస్తున్నాము, మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. వాటిని మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది. లేదా వీడియోస్ సెక్షన్లో మీరు అన్ని స్క్రోల్ చేసుకున్నట్లయితే అందులో అన్ని రకాలైనటువంటి టాపిక్స్, అవి జీకే కానివ్వండి, అండ్ హిస్టరీ కానివ్వండి, ఆంధ్ర హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అలాగే పాలిటీ లేదా రాజనీతి శాస్త్రము, ఆర్థిక శాస్త్రము ఎట్సెట్రా ఇండియన్ సొసైటీ, గ్రూప్ 2కి సంబంధించి, అలాగే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కంప్లీట్ ఒక సిరీస్ తయారు చేసి మొత్తం A to Z మనం అది ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో అవి ఉపయోగించుకోండి. సో మరి ఈ రోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ టాపిక్, చాలా రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి టాపిక్ అయినటువంటి శివాజీ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అనేటువంటి టాపిక్ చూడబోతున్నాం. సో ఈ ఇండియన్ హిస్టరీ నుంచి మనకి ఈ టాపిక్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. వాటి యొక్క మీకు అలర్ట్స్ లేదా వాటి యొక్క మీకు నోటిఫికేషన్స్ కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే యువర్ బెటర్మెంట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్. మీరు ఎక్కడైనా ఉపయోగపడింది ఈ మన యొక్క ఈ వీడియో అంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్ స్టార్ట్ ద టాపిక్. హలో ఫ్రెండ్స్, మరి మనం చెప్పుకున్నట్లుగా ఈ మరాఠా సామ్రాజ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్లో భాగంగా డెఫినెట్గా వచ్చేటువంటి టాపిక్. మనం ఈ టాపిక్లో మన భారతదేశ చరిత్రలో మహారాష్ట్ర యొక్క గొప్పదనం, అలాగే మన శివాజీ గారి గొప్పదనం గురించి నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. ఈ పాయింట్స్ నుంచి మనకి బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వీటిని మీరు చక్కగా నోట్ చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. సో మీకు ఈ నోటిఫికేషన్స్ మన ఛానల్ కావాలంటే సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ అండ్ లైక్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ మరాఠా సామ్రాజ్యం. మీ అందరికీ తెలుసు మహారాఠా సామ్రాజ్యం మహారాష్ట్రలో ఏర్పడిందని. మరాఠా సామ్రాజ్యానికి దాని యొక్క గొప్ప రాజు మనకి ఛత్రపతి శివాజీ అని మనకు తెలుసు. మరి ఛత్రపతి శివాజీ గారి గురించి ముందుగా మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. మనకి శివాజీ గారు 1627లో జన్మించి 1680లో ఆయన గతించారు. మరి 1627వ సంవత్సరంలో షాజీ భోన్స్లే అనేటువంటి వారికి, జిజియాబాయి అనేటువంటి వారికి శివాజీ గారు మహారాష్ట్ర పూనాలోని శివనేర్ అనేటువంటి కోటలో జన్మించారు. షాజీ భోన్స్లే యొక్క తండ్రి పేరు మాలోజీ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే అహ్మద్ నగర్ పాలకుల వద్ద ఆయన సైనికాధికారిగా పనిచేశాడు. అప్పుడే మాలోజీకి పూణే జాగీర్ ఇవ్వబడింది అనమాట. అంటే శివాజీ గారు వారి యొక్క తాతగారికి ఈ అహ్మద్ నగర్ పాలకులు ఏం చేశారంటే పూణే జాగీర్ని వారికి ఇచ్చారు. అందువల్ల ఈ శివాజీ పూనాలో కోటలో ఆయన జన్మించడం జరిగింది. మాలోజీ అనేటువంటి అంటే శివాజీ తాతగారు ఒక సూఫీ సన్యాసి అయినటువంటి హజరత్ షా షరీఫ్ అనేటువంటి వారిని ఆరాధించేవాడు. అతని దీవెనల కారణంగానే మాలోజీకి 2 కుమారులు జన్మించారని భావించి ఆయన ఏం చేశాడంటే మాలోజీ గారు ఆ 2 కుమారులకి, ఒకరికి షాజీ, రెండో అతనికి షరీఫ్ జీ అనే పేర్లు పెట్టాడు. షాజీ అండ్ షరీఫ్ జీ అని పేరు పెట్టాడు. మాలోజీ కుమారుడైనటువంటి షాజీ భోన్స్లే అంటే శివాజీ గారి తండ్రి మొదటగా ఆయన ఏం చేశాడు, అహ్మద్ నగర్ పాలకుల వద్ద అంటే వాళ్ళ తాతగారు లాగానే, వాళ్ళ తండ్రి గారు లాగానే పనిచేసి తర్వాత బీజాపూర్ సైన్యంలో చేరాడు. అంటే శివాజీ గారి తండ్రి గారు అనమాట. షాజీ భోన్స్లే గారు బీజాపూర్ ఆదిల్ షా పరిపాలన కాలంలో బెంగళూరు వైస్రాయ్గా ఆయన నియమింపబడ్డాడు. అంటే శివాజీ గారు తండ్రి గారు షాజీ భోన్స్లే. అయితే షాజీ భోన్స్లే గారితో పాటు జిజాబాయిని కూడా బెంగళూరు రమ్మని ఆయన పిలిచారు. అయితే ఆవిడ నిరాకరించింది. పూణేను విడిచిపెట్టి రానని ఆవిడ చెప్పింది. దీంతో షాజీ భోన్స్లే ఏం చేశారంటే జిజాబాయిని మరియు శివాజీని పూణేలోనే ఆయన ఉంచేసి వాళ్ళకి రక్షకుల్ని పెట్టి ఆయన బెంగళూరు వెళ్ళిపోయారనమాట. మరి శివాజీ గారికి రక్షకుడుగా ఎవరున్నారు అంటే దాదాజీ కొండాదేవ్, బిట్కి ఇంపార్టెంట్. శివాజీ మత గురువు ఎవరు, సమర్థ రామదాస్, బిట్కి ఇంపార్టెంట్. సమర్థ రామదాస్ యొక్క గ్రంథం ఏమిటి, దశబోధ గ్రంథం శివాజీ గారిని ఉత్తేజపరిచింది. మరి మహారాష్ట్ర భక్తుడైన తుకారాం గారితో శివాజీ గారికి మంచి సంబంధం ఉంది. శివాజీ గారికి ఎంతమంది భార్యలు, 5 భార్యలు. వారి పేర్లు ఏంటంటే సాయిబాయి, సోయిరాబాయి, పుతలాబాయి, సఫర్బాయి, కాశీబాయి. మరి శివాజీ గారి జన్మం ఎప్పుడు జరిగింది, ఇందాక చెప్పుకున్నట్లుగా 1627వ సంవత్సరంలో జరిగింది. ఇవన్నీ ముఖ్యాంశాలండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిలో బిట్స్ వచ్చే అవకాశం ఉంది. 1646లో అంటే దాదాపుగా శివాజీ గారికి 19 సంవత్సరాల వయసులో ఆయన మొట్టమొదటి ఆక్రమణ చేశాడు. ఎవరి మీద అంటే తోరణదుర్గం అనేటువంటి ప్రాంతం మీద. తర్వాత కందన, పురందర్ అనే ప్రాంతాలను శివాజీ ఆక్రమించాడు 19 ఏళ్ల వయసులోనే.
మరి 1656లో శివాజీ మొట్టమొదట గొప్ప ఆక్రమణ చేశాడు. అదేంటంటే జావలి అనేటువంటి ప్రాంతాన్ని. దీనిని పూణే పాలకుడైనటువంటి చంద్రరావు మౌర్య అనేటువంటి ఆయన నుంచి ఆక్రమించి తీసుకున్నాడు ఆయన. 1659లో శివాజీ గారిని బంధించడానికి బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడిని పంపించాడు. కానీ ఇతను ఏం చేశాడంటే ప్రతాప్గఢ్ కోట వద్ద శివాజీ చేత చంపబడ్డాడు. ఎవరు? అహ్మద్ ఖాన్. 1660, 63 ప్రాంతాల్లో శివాజీని పట్టుకోవడానికి ఔరంగజేబు బహిస్తా ఖాన్ అనేటువంటి వాడిని పంపించాడు. కానీ ఇతడు విఫలమయ్యాడు, పట్టుకోలేకపోయాడు శివాజీని. ఔరంగజేబు శివాజీని మౌంటైన్ ర్యాట్ అని పేర్కొన్నాడు. చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఈ బిట్ ఏంటంటే మనకి ఔరంగజేబు శివాజీని ఏమని పిలిచాడు అని అడుగుతారు. అలాగే 1665 సంవత్సరంలో శివాజీని పట్టుకోవడానికి ఔరంగజేబు జైసింగ్ అనేటువంటి అతను పంపించాడు. ఇతను శివాజీని అనేక చిన్న చిన్న యుద్ధాల్లో ఓడించి అతని చేత పురందర్ ఒప్పందంపై సంతకం చేయించాడు. బిట్ ఇంపార్టెంట్. పురందర్ ఒప్పందంలో ముఖ్యాంశాలు ఏంటి అని అడిగితే ఔరంగజేబు సైన్యంలో చేరడానికి శివాజీ అంగీకరించాడు. ఔరంగజేబు సైన్యంలో చేరడానికి శివాజీ అంగీకరించాడు. ఒకటవ అంశం. రెండవ అంశం, శివాజీ 35 కోటల్లో 23 కోటలు ఔరంగజేబు ఇవ్వడానికి అంగీకరించాడు. మూడో అంశం, కరెన్సీ, దాన్ని హన్స్ అంటారు, లేదా నష్టపరిహారం చెల్లించడానికి శివాజీ అంగీకరించాడు. 3 అంశాలు అనమాట. 1666లో శివాజీ ఔరంగజేబును కలుసుకోవడానికి శివాజీ ఆగ్రా వెళ్ళాడు. కానీ తనకు తక్కువ మున్సబ్దారీ ర్యాంక్ ఇవ్వడాన్ని అవమానకరంగా భావించి శివాజీ ఏం చేశాడంటే ఔరంగజేబును దూషించాడు శివాజీ. దీంతో శివాజీని ఆగ్రా కోటలో బంధించాడు ఔరంగజేబు. అయితే శివాజీ రోషనారా అనేటువంటి వాడి సహాయంతో ఒక బిచ్చగాడి వేషం వేసుకుని కోట నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. తర్వాత తాను పోగొట్టుకున్న కోటలను ఒక్కొక్క దాన్ని ఆయన ఆక్రమించడం ప్రారంభిస్తాడు. 1672లో సూరత్ కోటని ఆక్రమిస్తాడు. 1674లో మహారాష్ట్రలోని రాయ్గఢ్లో ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది శివాజీకి. శివాజీ యొక్క రాజధాని పేరేంటి? రాయ్గఢ్. అలాగే గాగా భట్ అనేటువంటి వారు శివాజీకి పట్టాభిషేకం చేశాడు. బిట్కి ఇంపార్టెంట్. అలాగే ఈ పట్టాభిషేకం టైంలోనే శివాజీకి ఒక బిరుదు ఇచ్చారు. ఆ బిరుదు ఏంటి? ఛత్రపతి అనేటువంటి బిరుదు ఇచ్చారు. మరి శివాజీ యొక్క పట్టాభిషేకానికి హాజరైనటువంటి ఆంగ్లేయుడు ఎవరు అంటే అక్సండెన్. చాలా ఇంపార్టెంట్, ఇది బిట్కి ఇంపార్టెంట్. శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు ఎవరు అని అడుగుతారు. శివాజీని ఏమంటారు? హైందవ ధర్మోద్ధారకుడు లేదా హిందుత్వ రక్షకుడు అని పిలుస్తారు. 1676లో శివాజీ మరియు హసన్ తానీషా మధ్య గోల్కొండ ఒప్పందం జరిగింది. 1680లో శివాజీ మరణిస్తాడు. 1674 నుంచి 80 మధ్య కాలంలో శివాజీ పరిపాలనపై దృష్టి సారించాడు. వీరి కాలంలో అష్టప్రధానులు అనేటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు శివాజీ. ఇంపార్టెంట్. అష్టప్రధానంలో ముఖ్యమైన వాడు పీష్వా. ఇంపార్టెంట్. మరి శివాజీ పన్నులు ఏంటి? 1 చౌత్, దీన్ని 1/4 వంతు. సర్దేశ్ ముఖి, ఇది 1/10 వంతు అనే పన్నులను వసూలు చేశాడు. చౌత్ అంటే ఏంటంటే ఇతను గ్రామాలపై తాను దాడి చేయకుండా ఉండడానికి గ్రామాల నుంచి వసూలు చేసేవాడు 1/4, 1/4 వంతు. సర్దేశ్ ముఖి అంటే ఏంటంటే ఇతరులు ఎవరు కూడా వేరే ఆ గ్రామాలపై దాడి చేయకుండా తాను రక్షణ ఇవ్వడానికి 1/10 వంతు వసూలు చేసేవాడు. ఎంజి నరడే అనేటువంటి ఆయన ఏం చెప్పాడు? శివాజీ యొక్క చౌతు, సర్దేశ్ ముఖి పన్నులు ఏమని చెప్పాడంటే బ్రిటిష్ యొక్క సైనిక సహకార విధానంతో పోల్చాడు. శివాజీ పరిపాలన ఎలా ఉండేది చూద్దాం. శివాజీ పరిపాలన వస్తే శివాజీ రాజ్యానికి స్వరాజ్యం అని పేరు. కేంద్ర ప్రభుత్వంలో రాజు, అష్టప్రధానులు ఉండేవారు. పీష్వా లేదా ముఖ్య ప్రధాన్ అనేటువంటి వారు ప్రధాని. అమాత్య లేదా మజుందార్ ఆర్థిక మంత్రి. సుమంత లేదా దాబీర్ అనేటువంటి వారు విదేశాంగ మంత్రి. మంత్రి లేదా వాకియా నావిస్ లేదా నిఘా స్వదేశీ వ్యవహారాలు హోంమంత్రి. సచివ్ లేదా స్వర్ణవిష్ లేఖల సూపరింటెండెంట్ లేదా ప్రత్యుత్తరాలు. సేనాపతి లేదా సారినో సైన్యాధిపతి. సదర్ లేదా పండిత్ రావు లేదా మఠాధిపతి. న్యాయాధీష్ లేదా న్యాయమూర్తి. ఈ విధంగా వాళ్ళ యొక్క అష్టప్రధానులు. మరి రాజ్యాన్ని 4 రాష్ట్రాలు లేదా సుబాలుగా విభజించేశారు. సుబాకు అంటే రాష్ట్రానికి అధిపతి ఎవరు? సుబేదార్ లేదా మమలతదార్. మరి సుబా పరగణాగా, అలాగే పరగణ తరఫు మౌజాగా విభజించబడ్డాయి. జీతాలకు ఇచ్చే బదులుగా భూమి పన్ను వసూళ్లకు హక్కు కల్పించడాన్ని సరంజామీ విధానం అంటారు. ఎవరికి జీతాలు ఎవరు? భూమి మీద వచ్చే పన్నులు కలెక్ట్ చేసుకుని వాటిని తీసుకోమని చెప్పేవారు. దాన్ని సరంజామీ అనేవారు. వీరి కాలంలో గ్రామాధికారులకు పటేల్ అనేటువంటి, ముఖియా అనేటువంటి, కులకర్ణి అనేటువంటి పేరుతో పిలిచేవారు. మరి గ్రామాల్లో బారా బలుతాదార్ అంటే 12 అయ్యగారుల విధానాన్ని ప్రవేశపెట్టారు. భూమి శిస్తు 2/5 వంతు నిర్ణయించబడేది. బిట్స్ ఇంపార్టెంట్. శివాజీ దగ్గర ఏముండేవి? శివాజీ దగ్గర 200 యుద్ధ నౌకలు, 80 ఫిరంగులు ఉండేవి. నౌకాదళంలో కొలాబా అనేటువంటి ప్రాంతంలో నౌకాదళం ఉండేది. మధ్యయుగంలో నౌకాదళ నిర్మాణానికి అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు అంటే శివాజీ అని ఏఎల్ శ్రీవాస్తవ అనేటువంటి వారు పేర్కొన్నారు. ఇప్పుడు మిగతా మరాఠా రాజులు చూద్దాం. మొదటి వారు శివాజీ తర్వాత 1689 ఉన్నవాడు సంభాజీ అనేటువంటి ఆయన. సంభాజీ ఎవరు? ఔరంగజేబు కుమారుడైనటువంటి అక్బర్ తిరుగుబాటు చేసినప్పుడు ఇతను అక్బర్కు ఆశ్రమం కల్పించాడు సంభాజీ. సంగమేశ్వర యుద్ధంలో ఈ సంభాజీ మొఘల్ సేనాని ముకారిబ్ ఖాన్ చేత చంపబడ్డాడు. ఇతని కుమారుడు అంటే సంభాజీ యొక్క కుమారుడు షాహు అనేటువంటి ఆయన. ఇతను ఔరంగజేబు ఆస్థానంలో బంధించబడ్డాడు. ఔరంగజేబు కుమార్తె జేబురి నీసా షాహుకు విద్యలో బోధించింది. 1689 నుంచి 1700 సంవత్సరం దాకా రాజారాం అనేటువంటి ఆయన వచ్చాడు మరాఠా రాజు. ఇతడు షాహు చెప్పులను సింహాసనం పెట్టి పాలించాడు. ఇతడు అంటే ఈ రాజారాం అనే ఆయన ప్రతినిధి అనే పదవిని సృష్టించాడు. అలాగా మొట్టమొదటి ప్రతినిధి ఎవరు అంటే ప్రహ్లాద్ నిరాజ్ అనేటువంటి అతను మొదటి ప్రతినిధి. ఇతడు రాజధానిని సతారాకు మార్చాడు. ఇతని భార్య ఎవరు అంటే తారాబాయి. నెక్స్ట్ 1700 సంవత్సరం నుంచి 1708 దాకా
మూడవ శివాజీ పాలన లేదా తారాబాయి యుగం అంటారు. ఈ మధ్యకాలంలో తారాబాయి మూడవ శివాజీ యొక్క సంరక్షకురాలుగా ఉంటూ మరాఠా రాజ్యాన్ని పాలించింది. 1708లో షాహు యేసుబాయి చేతిలో ఖేద్ వద్ద పరాజయం పాలై తారాబాయి కొల్హాపూర్ వద్ద స్థిరపడింది. వార్నా ఒప్పందం ప్రకారం తారాబాయి కొల్హాపూర్లో స్వతంత్ర పాలన చేసింది. బిట్స్ ఇంపార్టెంట్. 1708 నుంచి 1749 వరకు షాహు పాలన. షాహుకు విద్య కల్పించింది ఎవరు అంటే జేబురినిసా. ఈవిడ ఔరంగజేబు కుమార్తె. 1707 సంవత్సరంలో ఔరంగజేబు మరణించిన తర్వాత అతని కుమారుడు ఆజం షా ఒకటి ఏం చేశాడంటే, లేదా ఒకటో బహదూర్ షా అని ఆయన షాహుని విడుదల చేశాడు. షాహు ఎవరు? శివాజీ యొక్క మనవడు. షాహు పట్టాభిషేకం సతారా వద్ద జరిగింది. ఇతని కాలంలో బాలాజీ విశ్వనాథ్ పీష్వాగా నియమింపబడ్డారు. ఇతని కాలం నుండి మరాఠా రాజుల ప్రాధాన్యం తగ్గిపోయి పీష్వాల యొక్క ఆధిపత్యం పెరిగింది. అంటే రాజులు తగ్గిపోయి పీష్వా అంటే మంత్రులు, ప్రధానమంత్రుల యొక్క వారి యొక్క ఆధిపత్యం పెరిగిందనమాట. నెక్స్ట్ రాజు ఎవరంటే రామ్ రాజా. 1749 నుంచి 1785 దాకా ఆయన పరిపాలన చేశాడు. ఇతని గొప్పతనం ఏంటంటే సంగోలా ఒప్పందం ప్రకారం రాజు అయ్యాడు. ఎవరు? రామ్ రాజా. కానీ పెద్దగా గుర్తింపు లేదు ఈయనకి. పీష్వాలు మొత్తం పాలన తమ ఆధీనంలో తీసేసుకున్నారు. నెక్స్ట్ పేష్వాలు లేదా ప్రధానమంత్రులు. ఇందులో ముఖ్యమైన వారు అంటే మరాఠా రాజుల టైంలో ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రులు లేదా పీష్వాలు. వారిలో గొప్పవాడు ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఈయన 1712 నుంచి 1720 అంటే 8 సంవత్సరాలు చేశాడు. ఈయన యొక్క బిరుదు ఏంటంటే సేనకర్తే లేదా చంద్రసేన్ జాదవ్ అనేటువంటి ఈ బిరుదు ఇచ్చాడు ఈయనకి. అంటే బాలాజీ విశ్వనాథ్కి సేనకర్త బిరుదు ఎవరిచ్చారు అంటే చంద్రసేన్ యాదవ్ అనేటువంటి ఆయన. పేష్వా పదవిలో వారసత్వాలు ప్రవేశపెట్టిన వాడు బాలాజీ విశ్వనాథ్. పేష్వా పదవిని అతి ముఖ్యమైన శక్తివంతమైనదిగా రూపొందించిన వాడు బాలాజీ విశ్వనాథ్. అసామాన్యమైన సేవకుడు, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే బాలాజీ విశ్వనాథ్. ఫరూక్ సియర్ను సింహాసన నష్టుడిని చేసి మహారాష్ట్ర ప్రభావం దక్కనంతా వ్యాప్తి చెందించడంలో ఈయన యొక్క పాలనలో ముఖ్య విషయం. నెక్స్ట్ ఒకటవ బాజీరావు. ఈయన 1720 నుంచి 1740. ఈయన కూడా ఒక పేష్వా. ఇతను గొప్ప పేష్వా. హిందూ పద్ షాహీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతని కాలంలో హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇంపార్టెంట్ బిట్. ఎవరి టైంలో లేదా ఏ పేష్వా కాలంలో హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించాడని అడుగుతారు. ఇతను నిజాం ఉల్ ముల్క్ ను ఫల్ఖేడ్ యుద్ధంలో ఓడించి ముంగి షివ్గామ్ అనే ఒప్పందం ప్రకారం చౌతు సర్దేశీ ముక్కు పన్నులను వసూలు చేసుకోవడానికి హక్కులు పొందాడు. శివాజీ తర్వాత గెరిల్లా వ్యూహాలకు అతి గొప్ప నాయకుడు ఇతను. పేష్వాలందరిలో గొప్పవాడు. ఎవరు? ఒకటవ బాజీరావు. ఇతన్ని రణ వీరుడైన పీష్వా లేదా మూర్తిభవించిన హిందూ శక్తి అని పేర్కొంటారు. ఎవరిని? ఒకటవ బాజీరావుని. అలాగే మహారాష్ట్ర అధికారాన్ని ఉత్తర భారతదేశంలో స్థాపించిన వాడు ఒకటవ బాజీరావు. హిందూ పద్ పాదుషాహి లేదా అఖిల భారత సామ్రాజ్య స్థాపన ఇతని యొక్క మహోన్నత ఆశయం. ఎవరిది? ఒకటవ బాజీరావు జ్ఞాపకం పెట్టుకోండి మీరు. నెక్స్ట్ బాలాజీ బాజీరావు. ఈ బాలాజీ బాజీరావు 1740 నుంచి 61 దాకా అంటే 21 సంవత్సరాలు. ఇతడిని నానా సాహెబ్ అని కూడా పిలుస్తారు. 1751లో ఒరిస్సాను బెంగాల్ పాలకుడు అలీ వర్దీ ఖాన్ నుండి పొందాడు. ఇతడి కాలంలో 1761లో ఆఫ్ఘన్ దండయాత్రికుడు అహ్మద్ అబ్దాలీ మరాఠా జనరల్స్ అయినటువంటి సదాశివరావు, ఈశ్వరరావు బావేలను ఓడించాడు. ఈ వార్త విన్నటువంటి బాలాజీ విశ్వనాథ్ అనారోగ్యానికి గురై మరణించాడు. ఒకటవ మాధవరావు అనేటువంటి ఆయన చివరి ఉన్నటువంటి గొప్ప పేష్వా. ఇతడు అలహాబాద్లో బందీగా ఉన్నటువంటి మలి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ షాలం అనేటువంటి ఆయన్ని ఢిల్లీకి తిరిగి తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఇది ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ మరాఠా చరిత్రకు సంబంధించినటువంటి విషయం. ఇందులో మనం మరాఠా గొప్ప రాజులైనటువంటి వారిని చూసాం, వారి యొక్క పేష్వాల గురించి చూసాం, వారి యొక్క పరిపాలనా విధానం ఎలా ఉండేది, వారి పనులు ఎలా ఉండేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇందులో మనం మెన్షన్ చేసాం. వీటిని మీరు ఉపయోగించుకుంటే వీటి నుంచి మనకు కొన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటివి మన ఛానల్ చూస్తుంటాయి. వాటి నోటిఫికేషన్ మీకు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ అండ్ లైక్ and share to your friends. Okay, we'll meet on our next video. Till that time, bye bye, all the best.